ఇప్పుడున్నటువంటి యువత డ్రగ్స్ మీద చాలా వరకు చాలా కేసెస్ వస్తున్నాయి. మీకు తెలుసా గవర్నమెంట్ డ్రగ్ అమ్ముతుందని? సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎందుకు అట్లా అట్రాక్ట్ అవుతున్నారు యూత్? ఇక్కడ ఈ హైదరాబాద్లోనే దాదాపు 200-250 కోట్ల డ్రగ్ను సీజ్ చేశాం. సినిమా వాళ్ళ మీద ఎక్కువ వస్తుంది, వాళ్ళే ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఈ దావూద్ ఇబ్రహీం అనేవాడు ఒక స్మగ్లర్. మన ఇండియాలో ఈ నార్కోటిక్స్ సంబంధించినటువంటి డ్రగ్స్ ఎక్కడైనా పండిస్తారా? గంజాయిని బాగా పొడి చేసిన దాన్ని బాగా ఉడకబెట్టి ఆ స్టీమ్లో నుంచి వచ్చిన వాటర్ని తీసి ఐస్ క్రీముల్లో పెడుతున్నారు. బోర్నవిటాలో కలిపి చాక్లెట్ల రూపం చేసి అమ్ముతున్నారు. ఈ గసగసాల పొట్టుని అంటే హస్క్ని అది తీసి ఛాయ్లో ఉడకబెట్టిస్తే మీరు తాగంగానే అబ్బా. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం మనము రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గారైనటువంటి డీసీపీ గారు రెడ్డన్న గారితో ఉన్నామండి. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు నేను మీ దగ్గరికి రావడానికి రీజన్ ఏంటంటే నార్మల్గా మత్తు మందుల గురించి అసలు ఏంటి, పిల్లలు ఎందుకు వాటి గురించి బాగా అట్రాక్ట్ అవుతున్నారు, వాటి గురించి సబ్జెక్ట్ మాట్లాడడానికి వచ్చాం. సో మీరు ఎందుకంటే దాని మీద నేను దాదాపుగా మీరు చాలా రీసెర్చ్ చేశారు, బుక్స్ చదివారు, మెయిన్ మీ డిపార్ట్మెంట్ కూడా అదే చేశారని నేను విన్నా. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎందుకు అట్లా అట్రాక్ట్ అవుతున్నారు యూత్? ఇప్పుడు మన భారతదేశంలో ఈ నార్కోటిక్ కేసెస్ అంటే మత్తు మందుల గురించి ఇన్వెస్టిగేషన్ చేసే ఏజెన్సీలు చాలా ఉన్నాయి. అది చాలామందికి తెలియదు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అని ఒకటి ఉంటుంది, అది ఢిల్లీలో ఉంటుంది. అది పెద్ద పెద్ద చేపలను పడుతుంది. అంటే తులము 5 పావు కేజీ అట్లా పట్టరు. వాళ్ళంతా 100,000 డ్రగ్స్ని సీజ్ చేసి దానికి. అదేవిధంగా కస్టమ్స్ ఉంది. ఈ కస్టమ్స్ తర్వాత ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది. ఆ తర్వాత సిఐడిలో ఒక వింగ్ ఉంటుంది, నార్కోటిక్ వింగ్ అని, అదొకటి. సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అయితే అదే పని. ఇంకా లోకల్ పోలీసు, ఇవన్నీకి మించి డిఆర్ఐ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఈ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్, వీళ్ళు ఎన్ఐఏ వాళ్ళు, వీళ్ళు ముగ్గురు ఒక విధంగా సిబిఐ వాళ్ళకు కూడా ఇచ్చిపుచ్చుకునే తత్వం ఉంటుంది. మిగతా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్నీ ఇండివిజువల్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇంకా మీరు అడిగిన క్వశ్చన్, పిల్లలు ఎందుకు అట్రాక్ట్ అవుతారని. పిల్లలు అట్రాక్ట్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో ఈ పిల్లలు అట్రాక్ట్ అవ్వడానికి అన్ని కారణాలు ఉన్నాయి. అది అతి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర చాలా ఇంపార్టెంట్ అయింది. ఇప్పుడు ఇద్దరు సంపాదించాలి, తల్లిదండ్రులు ఇద్దరు సంపాదించాలి, తమ పిల్లవాడికి మంచి కారు ఇవ్వాలి, ఎయిర్ కండిషన్ స్కూల్లో చదవాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, వాడికి మంచి బైక్ కొనివ్వాలి అని ఆలోచన చేస్తున్నారు తప్ప తల్లిదండ్రులు మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, వాడిని ఎథిక్స్ని ఇవ్వాలి, ఆ విధంగా పెంచాలి అనేటువంటి భావన లేదు. ఇంకోటి ఏమిటంటే వాడు పోతున్నాడు, స్కూల్కి వస్తున్నాడు, కానీ వాడిని గురించి పట్టించుకున్న తల్లిదండ్రుల సంఖ్య చాలా 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 తక్కువ. ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే వాడు పక్కన కూర్చోబెట్టుకొని ఏంట్రా నాన్న నువ్వు ఏం చేస్తున్నావు, ఏ విధంగా ఉన్నావు అని మాట్లాడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు దిగజారిపోతుంది. పని మనుషుల చేతుల్లో పెరిగే ఆలోచనలో ఉన్నారు పిల్లలు. అదేవిధంగా వీళ్ళు ఏదో విధంగా డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి పిల్లలకు అడిగినంత డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బు 500 వాళ్ళ చేతికి ఇస్తే ఈ 500 సాయంత్రం నువ్వు ఏం చేసావు, ఎవరికి ఖర్చు పెట్టావు అని అడగాల్సిన పరిస్థితి లేదు. సో బాధ్యతలు తల్లిదండ్రుల నుంచి తప్పించుకున్నారు. అదేవిధంగా వాడు స్కూల్ నుంచి రాగానే ఏనన్నా రే బ్యాగ్ ఏందిరా ఇంత బరువు ఉంది అని తీసి బ్యాగ్లో ఏమున్నాయి ఏదో ఒకటి. అదేవిధంగా స్మార్ట్ ఫోన్ దయ్యం. ఇది మంచికి ఎంత ఉపయోగపడుతుందో చెడ్డకు అంత 4 ఉపయోగపడుతుంది. సో వాడు ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎవరితో ఉంటున్నాడు అనేది ఆలోచన లేదు. అతి ముఖ్యంగా ఈ టీనేజర్స్కి తల్లిదండ్రుల మాట వినే పరిస్థితి ఓన్లీ 7 to 8% ఉంటుంది. స్కూల్లో టీచర్స్ వినే ఒక 20-25% వాళ్ళని అట్రాక్ట్ అవుతారు. రిమైనింగ్ 70% కూడా స్నేహితులు ఏమి చెప్తే చేస్తారు. అందుకే సామెత ఉంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ గురించి నువ్వు చెప్పొద్దు, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ గురించి నేను చెప్తానంటారు. ఎందుకంటే స్నేహితుల ప్రభావం టీనేజ్లో చాలా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా అపోహల పైన ఎక్కువ నమ్ముతారు. అదేవిధంగా వాళ్ళు స్నేహితులు ఏదైనా చెడుపు చెప్పినా కూడా అది తొందరగా గ్రహించుకుంటారు. మంచిని గ్రహించే దాంట్లో 10% అయితే చెడును 200% గ్రహిస్తారు.
సో ఈ కారణాల వల్ల ఒకటి డబ్బులు విచ్చలవిడిగా ఇచ్చిన దానివల్ల వాళ్ళపైన ఆధీనత లేకుండా పోయిన దానివల్ల, అదేవిధంగా స్కూళ్ళల్లో ఎంతసేపు 99, 98 తెచ్చుకో, 88 ఉందా, 98, 97 అని అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు తప్ప పిల్లలు ఏ విధంగా వాళ్ళు చదువుకుంటున్నారు, క్లాసులో ఏ విధంగా మెరుగుతున్నారు, వాళ్ళకి ఎథిక్స్ను గురించి, మారల్స్ను గురించి చెప్పేటువంటి స్కూళ్ళ సంఖ్య 0 అయిపోయింది. సో ఏమైపోయింది, స్కూళ్ళల్లో మంచి చెడ్డలు చెప్పడంలా, తల్లిదండ్రులు చెప్పడంలా. సో ఈ కారణాల వల్ల ఏమైపోయిందంటే వాళ్ళు చెడుకు అట్రాక్ట్ అవుతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి క్రికెట్ గ్రౌండ్లో బ్యాట్లో తీసుకొని అన్ని 4లు 6లు కొడుతుంటే పక్కన ఉన్నాడు, అన్న భలే కొట్టినావు అన్న అంటే, ఏమనుకున్నావురా అని అన్నాడు. అయితే ఏమన్నా నేను వేరేది ఒక మందు వాడతాను లేరా నీకు చెప్పనంటే, ఇది యాక్చువల్గా జరిగింది. వాడు వెంటబడి వారం రోజులు అడితే చాలా డబ్బులు అవుతారా, వద్దు నువ్వు రావద్దు దీంట్లోకి, నీకు తెలియదు అన్న చెప్పన్నాను. వీడు అమ్మ డబ్బు దగ్గర నుంచి నాయన పాకెట్లో నుంచి దొంగతనం చేసుకొని, అన్న ఈ డబ్బులు ఉన్నాయని, రారా అని హుక్కా సెంటర్లోకి పోయి గంజాయి తాగేది నేర్పించినాడు. తాగేసి వచ్చి బ్యాటర్తో అబ్బా భలే ఉంది భలే. సో ఆ విధంగా నార్కోటిక్స్ అలవాటు పడినారు. ఇంకో విషయం ఏమంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం, చాక్లెట్ల రూపంలో, పొగ రూపంలో, ఇంకా దీనికి చెప్పొద్దు ఎన్ని రూపాయలైనా మనం పిల్లల్ని అట్రాక్ట్ అవుతుంది. ఇంకోటి ఏమిటంటే ఒకసారి రుచి చూస్తే తప్పు, అది 4 సార్లు చూస్తే అలవాటు. ఈ నార్కోటిక్స్ ఏమిటంటే మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో పనిచేసేటప్పుడు సిఐడి విభాగంలో చాలా హోటల్స్లో హైదరాబాద్ మహాపట్టణంలో మీరు సాయంత్రం అయితేనే ఆ టీ స్టాల్ దగ్గర పోయి టీ తాకపోతే తలంతా ఎట్లో దిమ్ముగా ఉంటుంది, ఎట్టట్లో ఉండేది. దానికి కారణం ఏమిటి, ఓపియం హస్క్. ఓపియం అంటే ఏమిటంటే గసగసాల చెట్టు, దాన్ని ఘాట్లు పెట్టి ఆ గసగసాలను తీసి ఈ ఓపియంని సపరేట్గా అమ్ముతారు. ఆ పొట్టుని పడేసేవాళ్ళు. ఇప్పుడు అది 5,000, 10,000 వరకు కూడా పోతుందంట కిలో. ఐ డోంట్ నో దాట్. అప్పుడు నేను పనిచేసే రోజుల్లో కొన్ని టీ స్టాల్స్లో ఈ గసగసాల పొట్టుని అంటే హస్క్ని అది తీసి ఛాయ్లో ఉడకబెట్టిస్తే మీరు తాగంగానే అబ్బా ఎనలేని ఎనర్జీ, ఒక సంతోషకరమైన ఇది, ఎక్కడో గాలి మేఘాల్లో తేలిపోతూ ఉంటారు. అందుకని ఆ టీకి అలవాటు పడతారు. ఆ టీకి అలవాటు పడి ఆ టయానికి తాకపోతే వాడికి ఏదో అయిపోతుంది. మీరు నార్కోటిక్ డ్రగ్స్ ప్రభావం కూడా అంతే. ఒకసారి మీరు అలవాటు పడితే అది ఆ సమయానికి మీరు సేవించకపోతే మీరు ఏమి చేయడానికైనా, మర్డర్ చేయడానికైనా మీరు వెనకాడరు. అదే నార్కోటిక్ ప్రభావం. సో ఈ కారణాల వల్ల పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. అదే కాకుండా దీని చెకింగ్ అథారిటీస్ పర్ఫెక్ట్గా లేవు. సో దీని కారణాల వల్ల పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు. మీరు ఇంతెందుకు, ఉడతా పంజాబ్ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో చూపించిన దానికంటే నిజంగా పంజాబ్లో చాలా విపరీతంగా డ్రగ్స్ అమ్ముడైన. దానికి కారణాలు ఏమిటంటే పంజాబ్ బార్డర్లో కానీ, తర్వాత పంజాబ్ బార్డర్ అంతా పాకిస్తాన్కి ఉంది, ఆఫ్ఘనిస్తాన్కి ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో విపరీతంగా నార్కోటిక్స్ని పండిస్తారు. వాళ్ళకి మెయిన్ ఆదాయం అదే అని చెప్పచ్చు. అదే విషయంగా చూసుకుంటే ఈ సంవత్సరంలో పోయిన సంవత్సరం కంటే 36% నార్కోటిక్స్ని ఎక్కువ పండించినారు వాళ్ళు. అదే ఆదాయం. వాళ్ళ మీద ప్రభుత్వం ఏం చర్య తీసుకోదా సార్? మరి దాని గురించి కూడా చెప్తాను తర్వాత. అయితే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుందనే దానికి కూడా ఒక పెద్ద వ్యవహారమే ఉంది. ఇప్పుడు మనకు ప్రభుత్వాలు ఎంతవరకు పనిచేస్తున్నాయంటే అది కొంచెం వెరీ లిమిటెడ్. అదేవిధంగా మీరు నార్కోటిక్ కేసెస్ ఇన్ని ఏజెన్సీస్ ఉన్నా ఎందుకు నార్కోటిక్ కేసెస్ని మనం అరికట్టలేకపోతున్నాం. ఎస్.